మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 3ను పరిశీలిద్దాం. మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగంలో కురుక్షేత్ర రణరంగంలో సైన్యాలు మోహరించి ఉన్నాయి. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి పాండవ సైన్యం వైపు చూపిస్తూ మాట్లాడుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. పశ్యేతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతిం చ మోం వ్యూఢాన్ ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, దుర్యోధనుడు ద్రోణునితో ఇలా అంటున్నాడు: ఆచార్య, పాండుపుత్రుల ఈ గొప్ప సైన్యాన్ని చూడండి. దీనిని మీ బుద్ధిమంతుడైన శిష్యుడు ద్రుపదుని కుమారుడైన ధృష్టద్యుమ్నుడు వ్యూహాత్మకంగా నిలబెట్టాడు. ఇక్కడ దుర్యోధనుడు కేవలం సమాచారమివ్వడం లేదు, అతను వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, ఈ శ్లోకం ద్వారా మనకు దుర్యోధనుని మనస్తత్వం అర్థమవుతుంది. అతని మాటలలో భయం, ఈర్ష్య, కుటిల నీతి కనిపిస్తాయి. తన గురువునే రెచ్చగొట్టడానికి ఆయన శిష్యుడే శత్రు సైన్యాన్ని నడుపుతున్నాడని గుర్తుచేస్తున్నాడు. ఇలాంటి ప్రతికూల భావాలే మనిషి పతనానికి కారణమవుతాయని కృష్ణుడు తరువాతి అధ్యాయాలలో వివరిస్తాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన చుట్టూ ఉన్న వ్యక్తుల మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను గమనించాలి. పైకి పొగడ్తలా అనిపించినా అందులో మనల్ని రెచ్చగొట్టే అంశం ఉండవచ్చు. దుర్యోధనుడిలాంటి వారి మాటలకు ప్రభావితం కాకుండా మనసును స్థిరంగా ఉంచుకోవాలి. ప్రశాంతంగా ఉండి సత్యాన్ని గ్రహించడం చాలా ముఖ్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.